వికటకవి అని జీ5లోకి కొత్తగా వచ్చింది వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 35 to 40 minutes ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ అయితే విరూపాక్ష, కార్తికేయ ఈ కాన్సెప్టే. ఒక విలేజ్, ఆ విలేజ్ లో ఒక మిస్టరీ, కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. నాకైతే ఈ వెబ్ సిరీస్ పర్లేదు అనిపించింది. కొన్ని చోట్ల అయితే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, లాజిక్ మిస్ అవుతుంది, కానీ అవి నెగ్లిజిబులే, వదిలేయచ్చు. స్టోరీ మొత్తం 1950s నుంచి 1970s 1980s ఇలా ఈ మధ్యలో స్కిప్ అవుతా ఉంటది. స్పెసిఫిక్ గా ఇయర్స్ అయితే చూపించలేదు, కానీ స్టోరీనే ఆ కాలంలో ఇంత సీన్ ఉందా అనిపిస్తుంది. ఇంకా స్టోరీ కూడా మధ్యలోనే తెలిసిపోతుంది, కానీ ఎందుకు అన్నది లాస్ట్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. నాకు ఈ సిరీస్ ది సినిమాటోగ్రఫీ బాగా అనిపించింది, లొకేషన్స్ కూడా బాగున్నాయి, బీజిఎంస్ గానీ ఇంకా ఇంట్రో టైటిల్ గానీ సూపర్ అనిపించింది. క్యారెక్టర్ సెలెక్షన్స్ అయితే కొన్ని సరిగా అనిపించలేదు, కొన్ని క్యారెక్టర్ అయితే సెట్ అయినట్టు అనిపించలే, కానీ మేకప్ ఆర్టిస్టులు ప్రొఫెషనల్స్ ఉన్నట్టున్నారు, బాగానే కవర్ చేసినారు ఆ క్యారెక్టర్స్ ని. ఇంకా ఈ వెబ్ సిరీస్ లో ఎపిసోడ్స్ అయితే బాగానే వెళ్ళిపోతాయి, అలా బోర్ అయితే కొట్టవు, చూడొచ్చు ఒకసారి వెబ్ సిరీస్ అయితే. దీనికి సెకండ్ సీజన్ కూడా ఉన్నట్టు చూపించారు. ఈ సిరీస్ పేరేమో వికటకవి ద క్రానికల్స్ ఆఫ్ అమర్గిరి, నెక్స్ట్ సీజన్ పేరేమో వికటకవి ద క్రానికల్స్ ఆఫ్ పరశురామ అంట. అది 2025లో వస్తుందంట. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.75 out of 5. ఇది ఈ వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.